ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది కేంద్రం, చంద్రబాబు ప్రశ్నించాల్సింది బీజేపీనన్న సజ్జల. కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం, సాయంత్రం విశాఖలో బహిరంగ సభ. వివేకాను చంపిన వారిని జగన్ కాపాడుతున్నారు, సిబిఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారన్న షర్మిల. ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు, వెబ్ కాస్టింగ్తో ఎన్నికలు జరుపుతామన్న ఎంకే మీనా. టీఆర్ఎస్ పాలన, కాంగ్రెస్ పాలనకు తేడా ఏమీ లేదు, కేసీఆర్ లాగే రేవంత్ పాలన కొనసాగుతోందన్న బండి. స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 128, నిఫ్టీ 37 పాయింట్ల లాభం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో 65,707 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారని, అలాగే 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1,500 మంది ఓటర్లకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఓటర్ల సంఖ్య 1,500 దాటితే యాక్సిలరీ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పారు. సివిజిల్ యాప్ ద్వారా ఇప్పటి వరకు 16,345 ఫిర్యాదులు అందాయన్న ఆయన, డబ్బు, మద్యం పంపిణీపై 200 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఇందులో 10,403 ఫిర్యాదులు ఖచ్చితమైనవి కావడంతో పరిష్కరించమని, ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి 864 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 203 కోట్లు నగదు సీజ్ చేశామని స్పష్టం చేశారు. ఈరోజు దాకా అంటే ఈరోజే మనం 200 crores క్రాస్ అయ్యాము. సీజర్స్లో 203 crores ఫిగర్ వచ్చింది. ఇప్పుడు దాంట్లో 47 crore క్యాష్ ఉంది, లిక్కర్ 28 crores, డ్రగ్స్ 3.6 crores, ప్రీషియస్ మెటల్స్ 105 crores, తర్వాత అదర్ ఐటమ్స్లో 14 కోట్లు. సో టోటల్ 203 కోట్లు సంబంధించి సీజర్ 16 మార్చ్ అంటే అనౌన్స్మెంట్ నుంచి ఈరోజు దాకా చేయడం జరిగింది. జస్ట్ ఫర్ ద ఇన్ఫర్మేషన్, 1 జనవరి నుంచి, యాక్చువల్లీ జనవరి నుంచి ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత నుంచి మనం స్టార్ట్ చేశాము. సో అప్పటి నుంచి అనౌన్స్మెంట్ దాకా 179 crores, తర్వాత అనౌన్స్మెంట్ నుంచి ఈరోజు దాకా 203 crores. సో ఆల్మోస్ట్ 382 crores total seizure this year we have. భూహక్కు చట్టంపై కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టును కేంద్రంలోని బీజేపీ తీసుకొచ్చిందన్నారు. నీతి ఆయోగ్ తీసుకొచ్చిన డ్రాఫ్ట్ యాక్ట్ అని స్పష్టం చేశారు. ఈ చట్టాన్ని అమలు చేయాలంటే సమగ్ర భూ సర్వే జరగాలని అన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. రాజకీయాల్లో ఉండటానికి చంద్రబాబు అనర్హుడని అన్నారు. వ్యవస్థల మీద నమ్మకం పోయేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నాడని అన్నారు. చంద్రబాబుకు పొరపాటున ఓటేస్తే నిప్పుల గుండంలో పడ్డట్లే అన్నారు. అవుతుంది నువ్వు వస్తే ఎట్లుంటుంది అనేది మళ్ళీ ఒకసారి ఫ్యూచర్, మళ్ళీ అధికారం లేక పొరపాటున అధికారం లేక నీకు ఓటు వేయడం అంటే మళ్ళీ 14-19 మధ్య ఉన్న నరకం, ఆ చీకటి రోజులు మళ్ళీ తెచ్చుకోవడమే. మళ్ళీ పంచాయతీ ఆఫీసుల దగ్గరనో, మండల ఆఫీస్ దగ్గరనో, ఇంకో దగ్గరనో రేయింబవళ్ళు రోజుల తరబడి వెయిట్ చేసి ఆ వచ్చిన దాంట్లో అరాకొర పెన్షన్లు ఇస్తే ఎలిజిబిలిటీ అర్హత లేదని ఇప్పుడు 66 లక్షలు శాచురేషన్ మనం ఇస్తున్నది, 30 లక్షలు 40 లక్షలకు దించుతాడు. అవి కూడా కొత్త పెట్టి రోజుల తరబడి తిప్పుకొని నీ పెన్షన్ వద్దు ఏమనుకునేంతవరకు తోసుకుంటా పోయి అప్పుడు చేతిలో పెడతాడు. అది ఇట్లా ఉంటుంది అని పాత రోజులు గుర్తు చేసే రకంగా చేసుకున్నాడు. ఈ పూర్తి పాపం, నేరం
ఆయనది చంద్రబాబు నాయుడుది, ఆయన పార్టీది. వాళ్ళ ఆలోచన ఏదైతే వికృతమైన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటి పరిణామమే ఈరోజు ఇప్పుడు పెన్షనర్లు, వృద్ధులు, పింఛన్దారులు వాళ్ళ పడుతున్న అవస్థలకు కారణం. నువ్వు ఇస్తే ఏమవుతుంది, నువ్వు వస్తే ఎట్లుంటుంది అనేది మళ్ళీ ఒకసారి ఫ్యూచర్. మళ్ళీ అధికారం లేక పొరపాటున అధికారం లేక నీకు ఓటు వేయడం అంటే మళ్ళీ 14-19 మధ్య ఉన్న నరకం, ఆ చీకటి రోజులు మళ్ళీ తెచ్చుకోవడమే. ఆసిఫాబాద్లో సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సమూలంగా మార్పు చేసి రిజర్వేషన్లను రద్దు చేయాలన్న కుట్ర ఈరోజు భారతీయ జనతా పార్టీ చేస్తుంది. నేను ఈ అంశాలను గత 10 రోజుల నుంచి మాట్లాడుతుంటే నా మీద ఢిల్లీ పోలీసులతోని అమిత్ షా గారు కేసు పెట్టించారు. నేను అడుగుతున్న ఈడున్న ఆదిలాబాద్ బిడ్డలను, నాకు బాగా ఈ ప్రాంతం పట్ల చాలా అభిమానం, ఈ ప్రాంతానికి ఎప్పుడు వస్తా, ఈ ప్రాంతంతో నాకు అవినాభావ సంబంధం ఉంది. 10 సంవత్సరాలు ఈ చంద్రశేఖర్ రావు దాదాపుగా 200 కేసులు పెట్టిండు, చెంచల్గూడ, చెర్లపల్లి జైలుకు పంపించిండు. మిత్రులారా, ఎన్నడైనా భయపడ్డానా? ఎప్పుడైనా భయపడ్డామా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడతారా? బీఆర్ఎస్ ప్రభుత్వం కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి ఆస్తులు విధ్వంసం చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హత్య చేసినా మన కార్యకర్తలు భుజాలు కాయలు కాసేలాగా తమ రక్తాన్ని దారబోసి ఈ జెండాను మోసిండ్రు, కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. మరి ఇప్పుడు నేను అడుగుతున్నా, మీరేమంతన్నా ఢిల్లీలో నరేంద్ర మోడీ పెట్టే కేసులకు భయపడతాడా? బెదిరించగలరా? మీరు అండగా నిలబడితే ఢిల్లీ సుల్తానులైనా ఎదిరించే శక్తి మీ రేవంత్ అన్నకు ఉన్నదన్న సంగతి మీకు తెలుసు కదా. ఈ ఆదిలాబాద్ బిడ్డల పౌరుషం నాకు కొంచెం ఇస్తే కొమర భీం రామ్జీ గోండులాగా ఆనాడు తెల్లదొరల నుంచి నిజాం నవాబుల వరకు ఎట్లయితే తరిమిన్రో అదే విధంగా ఇవాళ ఢిల్లీ సుల్తాన్లు మన తెలంగాణ మీద దాడి చేయాలనుకుంటున్నారు, మనల్ని నిర్బంధించాలనుకుంటున్నారు. ఈ ఆటలు సాగవు. బీజేపీ చేసే ఈ కుట్ర రాజకీయాలను తప్పకుండా ఆదిలాబాద్ అండగా నిలబడితే తిరగబడి కొడతానని చెప్పి మీ అందరి తరఫున నేను మాట ఇస్తున్నా మిత్రులారా. అందుకే మిత్రులారా, మనకు రిజర్వేషన్లు ఉండాలి, ఆదివాసీలకు పోడు భూముల పట్టాలు రావాలి, ఆదివాసేతరులకు పహానీలు నకలు ఇవ్వాలి అంటే అత్రం సుగుణ గెలవాలి, కొమరం భీము ప్రాజెక్టు కట్టాలి, గుండెపల్లి బ్రిడ్జ్ పూర్తి అవ్వాలి అంటే అత్రం సుగుణ గెలవాలి. ఇవాళ భారతీయ జనతా పార్టీ అది తీసుకొచ్చాం, ఒకటి అక్కడి ఒకటి ఆమెకి ఒకటి తీసుకో పట్టుకోలా. భారతీయ జనతా పార్టీని మనం ఏమడిగినవా అంటే బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగినాం, కానీ నరేంద్ర మోడీ గాడిద గుడ్డిచ్చిండు మనకు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలని తెలంగాణ అడిగితే అమిత్ షా గాడిద గుడ్డిచ్చిండు. ఇవాళ ITIR కారిడార్ మనం అడిగితే బీజేపీ వాళ్ళు తెలంగాణకు గాడిద గుడ్డిచ్చిండ్రు. అదే విధంగా IIT మనం అడిగితే బీజేపీ గాడిద గుడ్డిచ్చింది. ఇవాళ మనము CCI సిమెంట్ ఫ్యాక్టరీ కట్టండి అని అడిగితే మనకు గాడిద గుడ్డిచ్చిర్రు. మనకు తుమ్మిడేటు ప్రాజెక్టును కట్టండి అని అంటే మనకు గాడిద గుడ్డిచ్చిండ్రు. ITDA ప్రాజెక్టులను పూర్తిగా పూర్వవైభవం తేవాలి అని అంటే బీజేపీ వాళ్ళు గాడిద గుడ్డిచ్చిర్రు. నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక్క మాట అడగదలుచుకున్నా, బీజేపీ ఏమి ఇచ్చిందని నేను అడిగితే గాడిద గుడ్డు అని మీరు అనాలి. రెడీనా? 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 ఆడ కళాకారులు ఏమంటలేరు, ముచ్చట్లలో పడ్డారు. మీరు కూడా మీ మైకులు అనాలి. అందరు మీరు మైకులు తీసుకొని సిద్ధంగా అండి. రెడీనా? బీజేపీ ఏమిచ్చింది గట్టిగా ఢిల్లీకి వినిపించాలి. నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు? గాడిద గుడ్డు. గట్టిగా కళాకారుల నుంచి వినిపిస్తలేదు. గాడిద గుడ్డు.
బీజేపీ ఏం తెచ్చింది? నరేంద్ర మోడీ ఏమిచ్చిండు? బీజేపీ ఏం తెచ్చింది? నరేంద్ర మోడీ ఏమిచ్చిండు? బీజేపీ ఏం తెచ్చింది? నరేంద్ర మోడీ తెలంగాణకు ఏమిచ్చిండు? బీజేపీ తెలంగాణకు ఏం తెచ్చింది? నరేంద్ర మోడీ తెలంగాణకు ఏమిచ్చిండు? గట్టిగా చెప్పాలి. బీజేపీ ఇచ్చిందేంది? నరేంద్ర మోడీ తెచ్చిందేంది? మరి మిత్రులారా, నరేంద్ర మోడీ అమిత్ షా మనకు గాడిద గుడ్డిస్తే మనం పోయి ఓట్ల డబ్బాల ఓట్లేస్తామా? కర్రు కాల్చి బీజేపీలకు వాత పెడతాం. అత్రం సుగ్నను 1,00,000 మెజార్టీతోని ఆదిలాబాద్ ఎంపీగా గెలిపిస్తాం. అవునా? అవునా? నేను 1,00,000 అంటే మీరు పక్కా అనాలి. రెడీ? రెడీ? రెడీనా? 1,00,000 గట్టిగా అనాలరా నాయన, నాకే వినిపిస్తలేదు, మోడీకి ఎట్లా వినిపిస్తుంది? 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 అవినీతికి చెక్ పెడితే సంక్షేమ కార్యక్రమాలను చాలా ఈజీగా అమలు చేసే అవకాశం ఉంటుందని టీడీపీ నేత పట్టాభి అన్నారు. తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతిని అరికట్టడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతామని అన్నారు. అలాగే కూటమి మేనిఫెస్టోలోని ప్రతి హామీని అమలు చేస్తామని స్పష్టం చేశారు. చిల్లర రాజకీయాలు చేయడంతో జగన్ ముఠా సిద్ధహస్తులని 5 ఏళ్ల పాలనలో 8 లక్షల కోట్ల అవినీతి జరిగిందని తెలిపారు. తయారు చేశాడు మేనిఫెస్టో. ఏదో ఆయన గారి బుస్సు యాత్రలో ఒకరోజు విరామం తీసుకున్నాడంట, పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆయన భజన గ్యాంగ్ని చుట్టూ కూర్చోబెట్టుకున్నాడంట, మేనిఫెస్టో తయారు చేశాడంట. అందుకనే ఇది ఇవాళ ఒక చిత్తు కాగితంలా మారిపోయింది. ఇవాళ దీన్ని ఒక చిత్తు కాగితంగా భావించి చెత్తబుట్లో వేస్తా ఉన్నారు. కానీ మా మేనిఫెస్టో ఎంత కసరత్తు జరిగిందో, ఎంత భారీ ఎక్సర్సైజ్ తర్వాత ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా రూపొందిందో ముందుగా ఆ వ్యత్యాసాన్ని గమనించాలి. అందుకనే ఇవాళ ఇది బ్లాక్ బస్టర్ హిట్. ఇది బ్లాక్ బస్టర్ హిట్. ఇది ఒక అటర్ ఫ్లాప్ చిత్తు కాగితంగా మారిపోయింది. గత 5 సంవత్సరాల్లో ఆరోగ్యశ్రీ పేరుతో ఎంత దగా చేసిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆఖరికి పరిస్థితి ఏ స్థాయికి దిగజారిపోయిందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసుపత్రులు బోర్డులు పెట్టేసే బయట, మేము ఆరోగ్య సేవలు నిలిపివేస్తూ ఉన్నాం, మాకు ప్రభుత్వం బకాయిలు చెల్లించట్లేదు, మేము ఏ పేదవాడికి వైద్యం చెయ్యలేము అని బోర్డులు పెట్టే స్థాయికి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ మేనిఫెస్టో ప్రజల జాతీయ ఆకాంక్షను స్పృశిస్తే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మేనిఫెస్టో ప్రాంతీయ ఆకాంక్షను స్పృశిస్తూ ఉంది. బీజేపీ జాతీయ శక్తి, టీడీపీ జనసేన ప్రాంతీయ శక్తి. ఈ 2 శక్తుల యొక్క కలయిక దేశ మరియు రాష్ట్ర అభివృద్ధికి మహాశక్తి అవుతుంది. అదే మీ భయం. వికసిత భారత్ కోసము, అలాగే వికసిత భారత్లో వికసిత ఆంధ్ర కూడా భాగస్వామిగా ఉండాలనేటువంటి ఉద్దేశం అన్ని రాష్ట్రాలతో పాటు ఒక జాతీయ పార్టీగా జాతీయ మేనిఫెస్టో భారతీయ జనతా పార్టీ విడుదల చేసింది. బీజేపీ మేనిఫెస్టో ప్రజల జాతీయ ఆకాంక్షను స్పృశిస్తే పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీఏ కూటమి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఎన్డీఏ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీతను ఆయన గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. స్థానికంగా ఉన్న సమస్యలతో పాటు నీటి సమస్య, యువతకు ఉద్యోగాలు వంటి సమస్యలను అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కారం అవుతాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం నుండి 60,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ పూర్తి చేయలేదన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఈసారి కూటమి అభ్యర్థులను గెలిపించాలని నితిన్ గడ్కరీ కోరారు. And visionless leadership, we are facing the problem of poverty. I will assure you that by the way in which we have changed the policy, in which the farmer is the centralized thing where we are concentrating on that, and we want to transform the economy with Jal, Jameen, Jungle and Janwar. Bad and corrupt governance and visionless leadership, we are facing the problem of poverty. I will assure you that by the way in which we have changed the policy, in which
The farmer is the centralized thing where we are concentrating on that, and we want to transform the economy. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.